శివకోటి శ్రీనివాస్. శివకోటి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? నల్గొండకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? అదే కిడ్నీ ఫెయిల్, కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, ఫెయిల్ అయింది, సిరం క్రియాటిన్ పెరిగింది. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? చేపిస్తాను. ఎన్నిసార్లు చేపిస్తున్నావు? వారానికి 3 సార్లు చేపిస్తున్నావు. దాని నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు. ఇంకా నీకు పూర్తిగా తగ్గలే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్లో ఏం డెవలప్ అయినావు? ఆయాసం తగ్గింది, నీరసం తగ్గింది, కొద్దిగా ఎనర్జీ ఉంది, మంచిగా ఉంది, యాక్టివ్ ఉన్నావు. మరి ఈ ఇంత డెవలప్మెంట్ డయాలసిస్ చేస్తే కనిపించలే. మరి ఇదే డెవలప్మెంట్, ఇదే శాశ్వత పరిష్కారం. కాబట్టి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నాం. ఎందుకంటే చాలా మంది బాధలు పడుతున్నారు, ఈ క్రియాటిన్తో హింస పడుతున్నారు. మరి ఎంత పెద్ద డయాలసిస్ చేసినా తక్కువ, కానీ ఈ చిన్న హోమియోపతి గోళీతో తక్కువ అవుతుందని అనుమానాలు ఉంటాయి. తిన్నోళ్ళు అనుభవించింది చెప్తే ప్రజలకు చైతన్యం వస్తుంది అని చెప్పి నీ అభిప్రాయం తీసుకున్నాం. ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తే వీడియో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.